చర్లపల్లి డ్రగ్స్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిన్న పోలీసుల దాడుల్లో చర్లపల్లి వాగ్దేవి ల్యాబ్స్ లో మెఫిడ్రిన్ డ్రగ్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు. 11.58 కోట్ల విలువైన మెఫిడ్రిన్ తయారు చేసినట్లు తేల్చారు. 35,500 లీటర్లు రసాయనాలు, 950 కిలోల ముడి పదార్థాలు సీజ్ చేశారు. వాగ్దేవి ల్యాబ్స్ యజమానితో పాటు మరొకరిని అరెస్టు చేశారు. ఇద్దరు నిందితులను ట్రాన్సిట్ వారెంట్తో ముంబైకి తరలించారు. అటు చర్లపల్లి నుంచి విదేశాలకు డ్రగ్స్ రవాణా చేసినట్లు గుర్తించారు. వాగ్దేవి ల్యాబ్స్ యజమాని శ్రీనివాస్ విజయ్ కు బంగ్లాదేశ్ మహిళ ఫాతిమా మురాద్ తో సంబంధాలు ఉన్నట్లు తేల్చారు. చర్లపల్లి డ్రగ్స్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, మేడ్చల్ జిల్లా చర్లపల్లి డ్రగ్స్ కేసులో విచారణ కొనసాగుతుంది. ఈ కేసులో వాగ్దేవి ల్యాబ్స్ లో మెఫెడ్రిన్ అనేటువంటి నిషేధిత సింథటిక్ డ్రగ్ ను తయారు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దీంతో మహారాష్ట్ర పోలీసులు ఇప్పటికే ఒక విదేశీ యువతిని అరెస్ట్ చేసినటువంటి సమయంలో ఈ వ్యవహారం అంతా కూడా బయటపడినటువంటి పరిస్థితి కనపడుతుంది. బంగ్లాదేశ్ చెందినటువంటి మహిళ ఫాతిమా మురాద్ ను అరెస్ట్ చేసినటువంటి సమయంలో చర్లపల్లిలోని వాగ్దేవి ల్యాబ్స్ లో ఈ సింథటిక్ డ్రగ్ అయినటువంటి మెఫెడ్రిన్ డ్రగ్ తయారు చేస్తున్నట్లు గుర్తించి అక్కడ దాడి చేయడంతో దాదాపు 11,58,00,000 విలువైనటువంటి మెఫెడ్రిన్ డ్రగ్ ను స్వాధీనం చేసుకోవడం జరిగింది. దాదాపు 35,500 లీటర్ల రసాయనాలు, 950 కిలోల ముడి పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో వాగ్దేవి ల్యాబ్స్ యజమాని శ్రీనివాస్ విజయ్ తో పాటు అతనికి సహకారం అందించినటువంటి తానాజీ అరెస్ట్ చేయడం జరిగింది. ఇద్దరిని కూడా ట్రాన్సిట్ వారెంట్ పైన ముంబై కూడా తరలించినటువంటి పరిస్థితి కనపడుతుంది. వాగ్దేవి ల్యాబ్స్ లో గత 4 ఏళ్లుగా అక్రమంగా నిషేధిత సింథటిక్ డ్రగ్ ను తయారు చేస్తున్నట్లు ఇప్పటికే తాజా విచారణలో వెల్లడైనటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. వాగ్దేవి ల్యాబ్స్ యజమాని శ్రీనివాస్ కు విదేశీ లింకులు ఉన్నట్లు కూడా ప్రస్తుతం అయితే విచారణలో కూడా తేలినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం ఇటు మహారాష్ట్ర పోలీసులతో పాటు తెలంగాణ పోలీసులు కూడా పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగిస్తున్నారు. బంగ్లాదేశ్ మహిళ ఫాతిమా మురాద్ తోటి ఇతను గత 4 ఏళ్లుగా సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా ముంబైతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా సప్లై చేస్తున్నట్లు కూడా గుర్తించారు. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. ఇక చర్లపల్లిలో వీళ్ళు డ్రగ్స్ ఎలా తయారు చేశారు, ఇంతకాలం ఎవరికీ తెలియకుండా ఎలా మేనేజ్ చేశారు, ఇవన్నీ కూడా మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. దేశంలోనే అతిపెద్ద డ్రగ్స్ నెట్వర్క్ కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఇప్పటికే మహారాష్ట్ర పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో చాలా అంశాలు కూడా బయటపడినటువంటి పరిస్థితి కనపడుతుంది. దాదాపు 12,000 కోట్ల విలువైనటువంటి డ్రగ్స్ ను ఇప్పటి వరకు పోలీసులు స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి. ఇది ముఖ్యంగా తెలంగాణలోని మేడ్చల్ జిల్లా చర్లపల్లిలోని వాగ్దేవి ల్యాబ్స్ లో ముడి పదార్థాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ ముడి పదార్థం విలువ అక్షరాల 12,000 కోట్లు ఉంటుందనేది ప్రస్తుతం ముంబై పోలీసులు అంచనాకు రావడం జరిగింది. ప్రస్తుతం మనం ల్యాబ్ దగ్గర ఉన్నాము. ఎక్కడైతే ముడి పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారో ఆ ల్యాబ్ దగ్గర ఉన్నాం. ఈ ల్యాబ్ లోనే మనం చూడొచ్చు నిషేధిత డ్రగ్ ను పోలీసులు అయితే మాత్రం సీజ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. దాదాపు 32,000 లీటర్ల ఎండీని కూడా ప్రస్తుతం స్వాధీనం చేసుకున్నారు. ఒక మహిళ, బంగ్లాదేశ్ కి సంబంధించినటువంటి మహిళ కొంతకాలంగా దేశంలో చాలా ప్రాంతాల్లో డ్రగ్ ను అమ్మకాలు చేస్తూ పట్టుబడి ఆమెను విచారించినటువంటి సమయంలో ఇదంతా కూడా ఈ నెట్వర్క్ అంతా కూడా బయటపడినటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం చూస్తున్నటువంటి ఇదే వాగ్దేవి ల్యాబ్స్ లోనే ఈ ముడి పదార్థాన్ని తయారు చేస్తున్నారు. దీని ఓనర్ శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి గత కొంతకాలంగా ఈ ముడి పదార్థాన్ని తయారు చేసి ఇక్కడి నుండి పలు ప్రాంతాలకు ఈ ముడి పదార్థాన్ని కూడా పంపిణీ చేస్తున్నారు, ఎగుమతి చేస్తున్నారు అనేటువంటి అంశాన్ని గుర్తించారు. ప్రస్తుతం లోపల మనం చూడొచ్చు ఔషధాలు తయారీ ముసుగులో ఈ యొక్క డ్రగ్ దందా కొనసాగుతుంది. ఎందుకంటే ఇది ఒక సింథటిక్ డ్రగ్. ఈ డ్రగ్ నిషేధిత డ్రగ్ గా కూడా మనం చూడాల్సి ఉంటుంది. మనం చూస్తున్నటువంటి వాగ్దేవి ల్యాబ్ లో స్వాధీనం చేసుకున్నారు. ఏంటి మీరు ఈ వార్త విన్న తర్వాత మీరు ఏమనుకుంటున్నారు? మా ఇక్కడ గ్రీన్ ఇండస్ట్రీ ఉంది చల్లపల్లి అంతా, కాబట్టి ఇది మాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఈ మధ్యన కొంచెం ఈ వెంచర్లు వేసినప్పుడు చిన్న తెలియకుండా మాకు రెంట్లకు ఇచ్చినప్పుడు కెమికల్ చేస్తే చూసుకోవాల్సిన బాధ్యత ఓనర్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే లోపల ఏం జరుగుతుంది అనేది ఎవరు తెలియకుండా ఉంది. ఈ 12,000 కోట్ల డ్రగ్ కేసు అక్కడ అరెస్ట్ అయితే ఇక్కడ బయటపడింది. దాంతో అందరి మీద అనుమానాలు రావాల్సినటువంటి సందర్భం ఏర్పడింది. ఏంటంటే దీనివల్ల మాకు చాలా దురదృష్టకరము. దీనివల్ల మా అందరి మంచి వాళ్ళు చేసే వాళ్ళు కూడా
వాళ్ళ మీద అనుమానాలు ఉంటాయి. కొన్ని మంచి పనులు చేసేవాళ్ళు కూడా ఇప్పుడు చాలా దెబ్బతింటారు. కాబట్టి ఇది ఏంటంటే మాకు చెడ్డ పేరు వచ్చింది. ఇప్పుడు ఈ నవోదయ కాలనీ చెల్లపల్లి ఫేజ్ 1, ఫేజ్ 2, 5 వరకు ఉంది. అక్కడ మేము బిఎన్ నగర్ నేను ప్రెసిడెంట్ అక్కడ కాలనీ. మాకు కూడా చిన్న చిన్న మైక్రో ఇండస్ట్రీస్ ఉన్నాయి. కానీ మేము అన్ని కూడా చిన్న ఇండస్ట్రీ నడిపిస్తున్నాం. ఇంత పెద్ద 12,000 కోట్లు ఇలాంటి చిన్న కంపెనీలో మేము మామూలు అంటే కోటి రూపాయలు టర్న్ ఓవర్ మాకు గొప్ప ఇది చిన్న కంపెనీలో. కానీ ఇలాంటి డ్రగ్స్ చేస్తున్న చాలా ఆశ్చర్యం వేసింది. దేశమంతా సప్లై చేస్తున్నట్టు ఇది పెద్ద దేశద్రోహం కింద వస్తుంది. దీని మీద ప్రభుత్వం చాలా చర్యలు తీసుకోవాలి. దీనిపైన మేము కూడా ప్రయత్నం చేసి మా అసోసియేషన్ ద్వారా ఇవన్నీ ఇన్స్ట్రక్షన్ చేసి ఓనర్ కింద అవగాహన కల్పిస్తాము. అందరి మెసేజ్ పెడతాము. అందుకే ఆల్రెడీ ఈ మెసేజ్ మొత్తం మా సర్కిల్లో పెట్టాము. దాదాపు 5,000 మందికి వెళ్ళింది మెసేజ్. మీరు ఇంటికి ఇచ్చిన వాళ్ళు ఏం తయారు చేస్తున్నారు, ఎలా ఉంది, వాళ్ళు ఏం సప్లై చేస్తున్నారు, వాళ్ళు ఇల్లీగల్ చేస్తున్నారు అనేది నెలకో 2 నెలలకో 3 నెలలకు ఒకసారి చూసుకోవాలని చెప్పి మేము వాళ్ళందరికీ వినతికి చెప్పాము. ఎవరికి అనుమానం లేదు. ఇందులో కూడా వీళ్ళు ఈ షిఫ్టింగ్ కూడా ఎప్పుడు చేస్తున్నారో మాకు తెలియదు. ఏ నైట్లోనో ఎవరు లేనప్పుడు హాలిడేస్లో ఇవన్నీ వెళ్తున్నాయి. కాబట్టి అందులో లిక్విడ్ ఏం వెళ్తుంది ఎవరు తెలుసు అడగం కదా. ఎవరి బిజినెస్ వాళ్ళు చేసుకుంటాం. కాబట్టి పక్కన బిజినెస్ మాకు సంబంధం ఉండదు. ఇంకోటి ఏంటంటే ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ లోకల్ అమ్మితే ఏమైనా తెలిసివచ్చు. ఇది రా మెటీరియల్ అంటే ఫైనల్ డ్రగ్ కాదు. బేస్ రా మెటీరియల్ ఎలా గుర్తుపడతాం మనం? ఈ కేసుకు సంబంధించి ఇప్పటికైతే మాత్రం పోలీసుల విచారణలో, ఎందుకంటే ముంబై మహారాష్ట్ర పోలీసుల క్రైమ్ బ్రాంచ్ పోలీసుల విచారణలో చాలా సంచలనమైన విషయాలు కూడా బయటపడినటువంటి పరిస్థితి చూసాం. మనం చూస్తాం ఇక్కడ ఫార్మాకు సంబంధించినటువంటి వారు కూడా మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం చూసాం. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, ఎందుకంటే రసాయనాల తయారీ ముసుగులో ఈ విధంగా సింథటిక్ డ్రగ్ అనేది వీళ్ళు తయారీ చేస్తున్నారనేటువంటి సమాచారం తమకు లేదు. ఖచ్చితంగా అధికారులు కావచ్చు, పోలీసుల నిఘా కొరవడింది. ఖచ్చితంగా ఈ ప్రాంతాల్లో ఎవరైతే అనైతికంగా నిబంధనలకు విరుద్ధంగా సింథటిక్ డ్రగ్ ను తయారు చేస్తున్నారో వాళ్ళపైన నిఘా పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరోవైపు ఇప్పటికే విదేశీయురాలు ఈ కేసులో అరెస్ట్ అవ్వడం జరిగింది. బంగ్లాదేశ్కు సంబంధించినటువంటి లేడీ అరెస్ట్ అయిన తర్వాత ఆమె దగ్గర నుండి స్వాధీనం చేసుకున్నటువంటి డ్రగ్ కేసును విచారణ జరిపితే ఇదంతా కూడా నెట్వర్క్ బయటపడినటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి ఈ కేసులో మరికొన్ని అంశాలు బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. మరికొన్ని కీలక అంశాలు బయటపడేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇందులో ఇది ఓనర్గా ఉన్నటువంటి వాగ్దేవి ల్యాబ్స్ కి సంబంధించినటువంటి ఓనర్ శ్రీనివాస్ తో పాటు మరొక వ్యక్తి అరెస్ట్ అయ్యాడు. ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. మొత్తం ఈ కేసులో 13 మంది ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా అరెస్ట్ అయ్యారు. తెలంగాణలోని చర్లపల్లి మనం చూస్తున్నటువంటి వాగ్దేవి ల్యాబ్ నుండినే ఈ యొక్క డ్రగ్ అంతా కూడా మూవ్ అయింది. ఇది ముడి పదార్థం, ఫైనల్ డ్రగ్ కాదు. ఎందుకంటే డ్రగ్ తయారీకి ఈ యొక్క ముడి పదార్థాన్ని వినియోగిస్తూ ఉంటారు. ముఖ్యంగా MDMA కావచ్చు, కోకైన్ కావచ్చు, ఇతరత్ర మాదక ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని తయారీ చేసేందుకు ఈ యొక్క ముడి పదార్థాన్ని వాడుతూ ఉంటారు. అందులో భాగంగా ఈ ముడి పదార్థానికి దేశంలోనే చాలా ఖరీదైనటువంటి ముడి పదార్థం. దీన్ని మన దేశంతో పాటు ఇతర దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. గతంలో ఇదే విధంగా ఎక్స్పోర్ట్ చేస్తూ చెన్నై విమానాశ్రయంలో కూడా దొరికిపోయిన పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఈ కేసులో కేవలం 13 మంది మాత్రమే ఉన్నారా, ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందనేది పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు. మరోవైపు తెలంగాణ పోలీసులు కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే నిఘా పెట్టడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి మహారాష్ట్ర పోలీసులతో కొంత సమాచారాన్ని తీసుకొని తెలంగాణ పోలీసులు కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపే అవకాశం అయితే కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్